మేము తీసుకోలేము. మాకు ఇలాంటి ఎన్ని దెబ్బలన్నా పర్యంతం ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ గారిని మాత్రం మేము గెలిపించుకుని తీరుతాం. ఇలాంటి దాడులు ఎన్ని వచ్చినా మేము తట్టుకుంటాం. అందులో ఏ డౌట్ లేదు. సారీ మాత్రం చెప్పొద్దు అన్నది. మీకోసం పొద్దున పూజ చేయించి తొందరగా గెలవచ్చు. మీరు ఏవైతే చెప్పారో మేము అన్ని మనసులో పెట్టుకుంటాం. అవన్నీ మన గెలుపుతో మనం ఆన్సర్ చెప్పాలి. తప్పదు. చాలా ఆనందం. అయ్యో ప్లీజ్ వెళ్ళాలి. ఇక బాధ్యత అండి, బాధ్యత కోసం వచ్చాను. బాధ్యత హెల్త్ ముందర చూసుకున్నాం. బాగా నైట్ వెళ్ళాం. ఓకే చూసుకున్నాను. దాన్ని మార్నింగ్ దాకా పెట్టుకొని డిశ్చార్జ్ చేశాను. అందరికీ నమస్కారం. ఏదో ప్రచార పేరు లేదండి, విజయ పేరులాగా ఉంది నాకైతే. ఇవాళ నేను ఒక గురువుకి శిష్యుడిలా రాలేదు, ఒక మామగారికి అల్లుడిలాగా రాలేదు, ఒక సేనానికి సైనికుడిలా వచ్చాను. ఆ సేనాని కోసం సైనికుల్లా వచ్చా కాబట్టి మీరందరూ దయచేసి మే 11 ఏం చేస్తారు? మన గుర్తు మోత మోగిపోవాలి. ఏం మోగిపోవాలి? మోత మోగిపోవాలి. మోత మోగిపోవాలి, ఫ్యాన్ ఆగిపోవాలి. ఆ సత్తా ఏదో మీరు చూపించారబ్బా. ఏమీ చేయకుండానే మా మామగారు మీకోసం నిలబడ్డారు. మీరు ఒక్కసారి మీ గడప దాటి వచ్చి మీ ఓటు వేయండి. రాజు క్లాసుకి ఓటు వేయండి. మీకోసం నిలబడతారు. ఆయనకంటే ముందర మేము ఉంటాం. మీరుంటారా? నిలబడలా ఉండంటే మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. అలాగే మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాను. సో దయచేసి మీరందరూ కలిసి ఓటు వేసి దేనికి? రాజు క్లాసుకే మన ఓటు, కూటమికే మన సపోర్టు. బ్యాలెట్ నెంబర్ 4 మనకు ఓటు గుద్దేయాలి. థ్యాంక్ యూ.